ఒక దైవదాసుడు తన సోదరునికి సహాయం చేయటంలో నిమగ్నుడై ఉన్నంతకాలం దేవుడు అతని సహాయంలో నిమగ్నుడై ఉంటాడు. అల్లాహు అక్బర్. ఒక విశ్వాసి అవసరం తీర్చడం వల్ల లభించే పుణ్యఫలం 10 సంవత్సరాల ఎతేకాఫ్ మస్జిద్లో నిరంతరం ఆరాధనలో నిమగ్నుడై గడపడం కంటే అధికమైనది. అల్లాహు అక్బర్. ఒక విశ్వాసి అవసరం తీర్చడం వల్ల లభించే పుణ్యం ఎలాంటిది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క అవసరం తీర్చడం ఎంత పుణ్యం అంటే, 10 సంవత్సరాలు నిరంతరం బవళ్ళు ఎతేకాఫ్ మస్జిద్లోనే అన్నపానీయాలు, ప్రపంచం, భార్య బిడ్డలు అందరినీ వదిలేసి మస్జిద్లోనే నిరంతరం ఎతేకాఫ్ పాటిస్తే, 10 సంవత్సరాలు కంటిన్యూగా పాటిస్తే ఎంత పుణ్యమో, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి యొక్క అవసరం తీర్చడం వల్ల లభించే పుణ్యం 10 సంవత్సరాల ఎతేకాఫ్ కంటే అంతకంటే ఎక్కువ అయినది. మస్జిద్లో నిరంతరం ఆరాధనలో నిమగ్నుడై గడపడం కంటే కూడా ఎక్కువ. తన సోదరునికి ఎవరైనా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే సమాచారాన్ని అందజేసి దాని ద్వారా అతన్ని ప్రసన్నుడిగా చేస్తే దేవుడు అంతిమ దినాన అతన్ని ప్రసన్నుడిగా చేస్తాడు. అల్లాహు అక్బర్. ధర్మ సంపాదనపైనే జీవితం గడిపిన వాడు, నా సంప్రదాయాన్ని సున్నత్ పాటించిన వాడు, తన వల్ల చెడు జరగకుండా ప్రజలను కాపాడినవాడు స్వర్గ నివాసి, స్వర్గంలో తప్పక ప్రవేశిస్తాడు. దేవుడు ఎవరికి ప్రసాదించాలని అభిలషిస్తాడో, అనుకుంటాడో, ఆశిస్తాడో అతనికి సరైన ధార్మిక జ్ఞానాన్ని, లోతైన ధార్మిక వివేచన శక్తిని ప్రసాదిస్తాడు. దేవుడు ఎవరికైనా ప్రసాదించాలి అని అనుకుంటాడో అతనికి సరైన ధార్మిక జ్ఞానాన్ని, లోతైన ధార్మిక వివేచన శక్తిని ప్రసాదిస్తాడు. అల్హమ్దులిల్లా. ఏ విధంగానైతే నీరు పడ్డ తర్వాత ఇనుము తుప్పు పడుతుందో అలాగే మీ హృదయాలు తుప్పు పడతాయి. మనిషి చావును అధికంగా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, ఖురాన్ పఠించడం ద్వారా హృదయాలకు పట్టిన తుప్పును దూరం చేసుకోవచ్చు అని హదీసు గ్రంథాలలో తెలియచేయడం జరిగింది. మానవుల్లో